అంటే ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు, మీకు ఎంత పులుపు కావాలి, ఎంత పల్చగా కావాలి, చిక్కగా కావాలి అని అంటే మీకు చిక్కగా చేసుకోండి, పల్చగా కావాలి అంటే పల్చగా చేసుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు నేను ఫ్లేమ్ పెంచేసి ఇందులో కాస్త మనము సాల్ట్, అసలు వేయలేదు, కొంచెం సాల్ట్, అలాగే ఇందులో బెల్లం కాస్త. ఇప్పుడు ఫ్లేమ్ పెంచేసి మనము పులుసుని ఉడకనిద్దాం. కొంచెం పుల్లగా ఉంది, కాస్త వాటర్, అలాగే ఫ్లేమ్ పెంచేసి ఇప్పుడు మనం చక్కగా ఉడకనిద్దాం. ఒక 3 minutes వరకు బాయిల్ చేద్దాం. ఆ తర్వాత ఇందులో లాస్ట్లో కొంచెం పల్లీల పొడి వేసేసుకుంటే మనకి కొంచెం చిక్కదనం ఇస్తుంది ఈ డిష్కి. సో మరి వెయిట్ చేద్దాం ఒక 3 minutes వరకు. మన సూపర్ యమ్మీ టేస్టీ అయిన కలమంద కర్రీ, అదేనండి కలమంద పులుసు కూర రెడీ అయిపోతుంది. మన కలమంద పులుసు కూర రెడీ అయిపోతున్నట్టే, ఇంకొక 1 minute రెడీ అయిపోతుంది. మరి చక్కగా బాయిల్ అయిపోయింది, అలాగే మన కలమంద కూడా కాస్త సాఫ్ట్గా అయిపోయింది. మరీ ఎక్కువగా సాఫ్ట్గా ఉడికించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది, ఎక్కువ టైం అస్సలు పట్టదు. అలాగే పైకి తేలిపోయాయి చూడండి, ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు రెడీ. ఇందులో మనము లాస్ట్లో కొంచెం అంత మన పల్లీల పొడి కానివ్వండి, నువ్వుల పొడి కానివ్వండి, మీకు ఏది నచ్చితే మీరు అది వేసుకోవచ్చు. సో ఇందులో కొంచెం పల్లీల పొడి, ఇది ఇంకా టేస్ట్ని పెంచుతుంది, అందుకనే పల్లీల పొడి కానివ్వండి, నువ్వుల పొడి కానివ్వండి వేసుకోండి. అలాగే లాస్ట్లో కొత్తిమీర, ఇంకా కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నాకు పులుసులో గరం మసాలా వేసుకోవటం ఇష్టం లేదు. ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఒక్కసారి మిక్స్ చేసేసి సాల్ట్ కూడా మనము చెక్ చేసుకుని, ఇంకా సాల్ట్, కారం ఇంకేమన్నా వేయాలనుకుంటే వేసుకోవచ్చు. తీపి, పులుపు, సాల్ట్ అంతా పర్ఫెక్ట్. కొంచెం వేస్తున్నాను బెల్లం, అలాగే కాస్త సాల్ట్. మరి స్టవ్ ఆఫ్. మరి ఇంకా ఇది రైస్తో అయితే చాలా బాగుంటుంది. రైస్కి ముద్దపప్పు ఉంటుంది కదా, ముద్దపప్పుతో ఈ పులుసు కూర తింటే ఇంకా అదిరిపోయినట్టే. సేమ్ మనం పులుసే, కాకపోతే ఇందులో కొంచెం మనం అలోవెరా వేసుకున్నాం అంతే, అంతకన్నా ఇంకా వేరే ఏం లేదు. ఇందులో ఉన్న జిగట కూడా మొత్తం పోయింది చూడండి, అసలు జిగటగానే లేదు. మన అలోవెరా కూడా చక్కగా ఉడికిపోయింది, అది కూడా ఒక్కసారి చూద్దాం. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి. ఫస్ట్లో ఎలా ఉండే, జిగటగా ఉండే, ఇప్పుడు అస్సలు ఆ జిగట అనేదే లేదు. ఓ వేడి వేడి. మరి ఇప్పుడు మనం సర్వ్ చేద్దాం. ప్లెయిన్ రైస్తోనే చాలా బాగుంటుంది. మధ్యలో మన అలోవెరా పీసెస్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.